తుఫాన్ దిత్వా విధ్వంసానికి శ్రీలంక కక్కలా వికలమైంది. వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 400 దాటేసింది. ఇప్పటి వరకు 465 మంది చనిపోగా మరో 366 మంది ఆచూకీ తెలియటం లేదు. 2 లక్షల మందికి పైగా జనం నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో పాటుగా అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. రాజధాని కొలంబో సహా అనేక ప్రాంతాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో శ్రీలంక ఆర్మీ సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్నాయి. కష్టకాలంలో పొరుగు దేశానికి భారత్ అన్ని విధాల అండగా నిలుస్తోంది. ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా చేయూతనందిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, అత్యవసర ఔషధాలు పంపింది. మరి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, వాయుసేన సిబ్బంది సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు. అలాగే అత్యవసర వైద్య సాయం కోసం 70 మంది మెడికల్ స్టాఫ్తో ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేసింది భారత్. క్లిష్ట పరిస్థితుల్లో సాయం అందించడంలో భారత్ ముందు వరుసలో నిలిచిందని శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార్ దిశనాయకే కొనియాడారు. 2004 సునామీ కంటే అత్యధిక నష్టాన్ని ఇప్పుడు ద్వీపదేశం ఎదుర్కొంటోందని చెప్పారు. కాగా వరద సాయం విషయంలో కూడా దాయాది పాకిస్తాన్ పరువు పోగొట్టుకుంది. శ్రీలంకకు ఎక్స్పైర్ అయిన ఆహార పదార్థాలు, ఔషధాలు పంపడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి కొలంబోలోని ఇస్లామాబాద్ హై కమిషన్ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫుడ్ ప్యాకెట్స్ 2024లోనే కాలం చెల్లినట్టుగా ఉన్నాయి. వరదల కారణంగా ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్స్లో మంగళవారం వరకు 1300 మందికి పైగా చనిపోయారు. దాదాపు 1000 మంది గల్లంతయ్యారు. కేవలం ఇండోనేషియాలోనే 712 మంది మరణించగా థాయిలాండ్లో 181 మంది చనిపోయినట్టుగా అధికారులు తెలిపారు.